వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్లో 2-3 స్మాల్ ప్రాబ్లమ్స్ లాగా కూడా ఇచ్చారు. చాలా ఈజీ ప్రాబ్లమ్స్, ఒకసారి చూస్తే అందరూ కూడా చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ 2A 3rd March 2024 జరిగిన సెషన్ 1 మార్నింగ్ సెషన్లో జరిగిన సిడిపి పేపర్ని సాల్వ్ చేద్దాం. మొత్తం 30 క్వశ్చన్స్ ఉంటాయి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, వీడియోస్ని నేను సీక్వెన్స్లో నంబర్ చేశాను. ఇదే సీక్వెన్స్లో వీడియోస్ని చూడండి, ఎందుకంటే అన్ని వీడియోస్లోనూ కాన్సెప్ట్స్ కొన్ని సిమిలర్గా ఉంటాయి. కాబట్టి స్టార్టింగ్ వీడియోస్లో ఏవైతే నేను కాన్సెప్ట్స్ని క్లియర్ చేశానో, ఇలాబరేట్గా నేర్పించానో, వాటిని తర్వాత వీడియోస్లో నేను అంత ఇలాబరేట్గా చేయను, ఎందుకంటే అప్పుడు మనం ఎక్కువ కాన్సెప్ట్స్ని క్వశ్చన్ పేపర్స్ ద్వారా మనం నేర్చుకోలేం. సో లెట్ us begin. Question number 1. The book Pygmalion in Classroom was written by Pygmalion in Classroom అనే గ్రంథ రచయిత రోసెన్థాల్ అండ్ జాకబ్సన్. వీళ్ళు ఈ పుస్తకంలో వాళ్ళు ఏం చెప్పారంటే, పిల్లలు ఎవరైతే వాళ్ళ టీచర్స్కి తన నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది అని అనిపిస్తుందో ఆ టీచర్ని ఇంప్రెస్ చేయడానికని చెప్పి వాళ్ళు కష్టపడి వాళ్ళు బెటర్గా అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అంటే టీచర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద స్టూడెంట్స్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. సో పిల్లల్ని అలానే వదిలేయకుండా నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు అని మనం చెప్పినప్పుడు వాళ్ళు కష్టపడి వాళ్ళు పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఈ బుక్ని రాసిన వాళ్ళు రోసెన్థాల్ అండ్ జాకబ్సన్. క్వశ్చన్ నెంబర్ 2. దిస్ ఈజ్ ద బెస్ట్ రేరింగ్ స్టైల్. క్రింది వాణిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి ఈజ్ అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్. సాధికారతత్వ పెంపక శైలి. అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది, ఎందుకంటే డిమాండ్లు కూడా ఎక్కువ ఉంటాయి పేరెంట్స్ నుంచి. అంటే ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి వాళ్ళు క్లియర్గా రూల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెడతారు. పిల్లల వైపు ప్రేమ కూడా చాలా ఎక్కువ చూపిస్తారు, అంటే రెస్పాన్సివ్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా సపోర్టివ్గాను ఉంటారు. ప్లస్ పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఫ్రీడమ్, వాళ్ళకి ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తారు. పిల్లలకి వాళ్ళు రూల్స్ సెట్ చేసినా కూడా పిల్లలకి ఏదైనా అభిప్రాయం ఉంది అంటే పిల్లల అభిప్రాయాన్ని వాళ్ళు విలువ ఇస్తారు. అంటే వాళ్ళు గౌరవించి ఓకే ఫైన్ నువ్వు చెప్పింది కూడా ట్రై చేద్దాం అన్నట్టే ఉంటారు. కానీ నేను ఏం చెప్తే అదే ఫాలో అవ్వాలి, అన్క్వశ్చనింగ్గా యూ హ్యావ్ టు ఫాలో అన్నట్టు ఉండరు. ఇలాంటి పేరెంటింగ్ స్టైల్ని అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్, సాధికారతత్వ పెంపక శైలి అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 3. అకార్డింగ్ టు డెవలప్మెంటల్ స్టేజెస్, మిడిల్ స్టేజ్ ఈజ్. వికాస దశల ప్రకారం ఇది మధ్య దశ. మధ్య దశ అనేది 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వస్తుంది. ఇది మనం ఎలిజబెత్ హర్లాక్ స్టేజెస్ చూసుకున్నా, ఎరిక్ ఎరిక్సన్ సైకోసోషల్ స్టేజెస్ చూసుకున్నా, రెండిట్లో కూడా మిడిల్ ఏజ్ అనేది 40 to 60 years, 40 నుండి 60 సంవత్సరాల వరకు వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4. కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ డెవలప్మెంట్. వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం. డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఈక్వల్లీ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. వికాసం మానవులందరిలో సమానంగా జరుగుతుంది. డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ స్కూల్స్. వికాసం అనేది పాఠశాలల్లో మాత్రమే జరుగుతుంది. డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ చైల్డ్హుడ్ ఓన్లీ. బాల్య దశలోనే జరుగుతుంది. మల్టీ డైమెన్షనల్, బహుమితీయమైనది. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇమోషనల్ డెవలప్మెంట్ ఉంటుంది, సోషల్ డెవలప్మెంట్ ఉంటుంది, మారల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో డెవలప్మెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఈ క్రింది వాణిలో విచ్ ఇస్ ద కరెక్ట్ వన్ అని అడుగుతున్నారు, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 5. According to Elizabeth Harlock's classification of human developmental stages, a 1-year child belongs to this stage. ఎలిజబెత్ హార్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం 1 సంవత్సరం వయసు గల బిడ్డ ఈ దశకి చెందుతుంది. ప్రీనేటల్ స్టేజ్ అంటే జనన పూర్వ దశ అంటేనే కడుపులో ఉన్నప్పుడు, అంటే ఊంబులో ఉన్న స్టేజ్ని మనం ప్రీనేటల్ స్టేజ్ అని చెప్పి అంటాం. నియో అంటే న్యూ, నవజాత శిశువు దశ. నియోనేటల్ స్టేజ్ అంటే పుట్టిన తర్వాత నుంచి 2 వారాల వరకు, దీన్ని మనం నియోనేటల్ స్టేజ్ అని చెప్పి అంటాం. ఇన్ఫాన్సీ శైశవ దశ అంటే 2 weeks నుంచి 2 years పిల్లల్ని మనం ఇన్ఫాన్సీలో ఉన్నారని చెప్పి అంటాం. ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ పూర్వ బాల్య దశ అనేది 2 ఏళ్ల నుంచి 6 ఏళ్ల పిల్లల్ని మనం ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో ఉన్నారని చెప్పి అంటాం.
ఎలిజబెత్ హర్లాక్ టేబుల్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. మీకు కావాలంటే మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్. క్వశ్చన్ నెంబర్ 6, దిస్ డస్ నాట్ కమ్ అండర్ ఇమోషన్స్. క్రింది వానిలో ఉద్వేగం కానిది అని చెప్పి అంటున్నారు. ఫియర్ అంటే భయం, యాంగర్ కోపం, జెలస్ అసూయ, ఈ 3 కూడా మనకి ఎమోషన్స్ కిందకు వస్తాయి. సింగింగ్ పాడటం అనేది ఇమోషన్ కాదు, ఇట్ ఈస్ అన్ యాక్షన్. దిస్ డస్ నాట్ కమ్ అన్నప్పుడు ఆప్షన్ 2 సింగింగ్ పాడటం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, యాజ్ పర్ కోల్బర్గ్స్ థియరీ మొరాలిటీ అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ ఇన్ దిస్ లెవెల్. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది. కోహల్బర్గ్ అనగానే మనకి 3 స్టేజ్లు ఉన్నాయని గుర్తుకురావాలి. ఫస్ట్ ఈజ్ ప్రీ కన్వెన్షనల్, సెకండ్ ఈజ్ కన్వెన్షనల్, థర్డ్ ఈజ్ పోస్ట్ కన్వెన్షనల్. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఉన్న స్టేజ్ని మనము ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ, పూర్వ సాంప్రదాయ నైతికత అని చెప్పి అంటాం. ఈ స్టేజ్లో పిల్లలకి ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఇది కరెక్ట్ నేను చెయ్యను, ఇది తప్పు నేను చెయ్యను అన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. ఆ ఏజ్ పిల్లలకి బేసికల్లీ ఏదైనా చెయ్యాలి అంటే మా టీచర్కి నచ్చుతుంది లేదా మా పేరెంట్కి నచ్చుతుంది అని చెప్పి చేస్తారు. అంటే మా అమ్మ నాకు ఇది ఇస్తుంది అని చెప్పి చేస్తారు. అలానే నేను ఈ పక్క పిల్లడు ఇరేజర్ తీసుకుని వెళ్తే మా పేరెంట్ నన్ను తిడతారు అని చెప్పి చెయ్యరు. సో ఏదన్నా చెయ్యాలి అంటే వాళ్ళు ఏం రివార్డ్ వస్తుంది అని బేస్ చేసుకుంటారు, లేదా పనిష్మెంట్ అనేదాన్ని అవాయిడ్ చేయడానికి నెగిటివ్ పని చేయకుండా ఉంటారు. అలాంటి స్టేజ్ని మనము ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ అని చెప్పి అంటాం. సో క్వశ్చన్లో నైతికత అనేది విధించబడే శారీరక శిక్ష పరంగా అంచనా వేయబడుతుంది అన్నప్పుడు ప్రీ కన్వెన్షనల్ స్టేజ్, పూర్వ సాంప్రదాయ నైతికత ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, రాము ఈజ్ అ 12-year-old బాయ్, హిజ్ మెంటల్ ఏజ్ ఇస్ ఎస్టిమేటెడ్ యాజ్ 15 years. రాము వయసు 12 సంవత్సరాలు. ఓకే, 12 సంవత్సరాలు ఏంటి, మనం కౌంట్ చేసి ఇయర్స్ అనమాట. మనం కౌంట్ చేసి రాసే ఏజ్ని మనము క్రోనలాజికల్ ఏజ్ అని చెప్పి అంటాం. సో ఈ క్వశ్చన్లో క్రోనలాజికల్ ఏజ్ ఎంత అంటున్నారు, 12 ఏళ్ళు అని చెప్పి అంటున్నారు. హిజ్ మెంటల్ ఏజ్ ఈజ్ ఎస్టిమేటెడ్ యాజ్ 15 years. అతని మానసిక వయసు 15 సంవత్సరాలుగా అంచనా వేయటం జరిగింది. సో మానసిక వయసు అంటే మెంటల్ ఏజ్. ఓకే, సో మెంటల్ ఏజ్ ఎంత అంటున్నారు, మెంటల్ ఏజ్ ఇస్ 15 years అని చెప్పి అంటున్నారు. సో వాట్ ఈస్ హిస్ ఇంటెలిజెంట్ కోషంట్, ఐక్యూ ఎంత, ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఐక్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది, చాలా ఈజీ ఫార్ములా, యూ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ డివైడెడ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. ఓకే, సో మెంటల్ ఏజ్ ఎంత అంటున్నారు, మెంటల్ ఏజ్ ఇస్ 15 years డివైడెడ్ బై chronological age is 12 into 100. Divide it. 3 4s are 12, 3 5s are 15, 4 1s are 4, 4 25s are 200. 25 into 5 is 125. 125 is your answer. Question number 9. Rani reads a poem 10 times to learn it. రాణి ఒక పద్యాన్ని నేర్చుకోవటానికి 10 సార్లు చదివింది. అంటే ఇనీషియల్ స్టార్టింగ్లో 10 సార్లు చదివితే ఆ పద్యం నేర్చుకోవటం అయిపోయింది. ఆఫ్టర్ ఎ మంత్ సర్టన్ ఎర్రర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ హర్ రీకాల్. 1 నెల తర్వాత పునఃస్మరణలో కొన్ని తప్పులు దొరలాయి. దెన్ షీ రెడ్ ఇట్ ఓన్లీ 5 times టు రీలర్న్. మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయటానికి 5 సార్లు చదవలసి వచ్చింది. రాణి సేవింగ్ స్కోర్ ఇస్, అయినా రాణి యొక్క పొదుపు గణన ఎంత అని చెప్పడుతున్నారు. ఒక పోయంని రాణి నేర్చుకున్నప్పుడు కొంచెం గుర్తుంది, కొంచెం మర్చిపోయింది. సో గుర్తున్న దాన్ని మనము సేవింగ్ స్కోర్, పొదుపు గణన అని చెప్పంటాం. సో ఈ సేవింగ్ స్కోర్ని మనం ఎలా క్యాల్కులేట్ చేద్దాం, దీనికి ఒక ఫార్ములా ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఒక 4 ప్రాబ్లమ్స్ మీరు చేస్తే మీకు ఇది గుర్తుండి ఈజీ అనిపిస్తుంది. సో సేవింగ్ స్కోర్ని నేను ఎస్ఎస్ అని చెప్పి రాసుకుంటున్నాను. సేవింగ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్లో ఎన్ని అటెంప్ట్స్ అయ్యాయి, అంటే ఇనీషియల్ అటెంప్ట్స్ ఎన్ని అయ్యాయి, తర్వాత మళ్ళా రిపీట్ చేసినప్పుడు అంటే రీలర్నింగ్ అటెంప్ట్స్ ఎన్ని అయ్యాయి, డివైడెడ్ బై ఇనీషియల్ అటెంప్ట్స్ ఇంటూ 100
మొత్తం ప్రాబ్లంలో ఈ 100 పక్కన ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో దీన్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ అటెంప్ట్స్. ఎన్నయ్యే ఇనీషియల్ అటెంప్ట్స్ స్టార్టింగ్లో 10 సార్లు చదివింది. సో 10 మైనస్ రెండోసారి చదివినప్పుడు 5 సార్లు, 5 డివైడెడ్ బై ఇనీషియల్ అటెంప్ట్స్ 10 ఇంటూ 100 పర్సంటేజ్ని అలానే రాసుకోండి. 10 minus 5 is 5 by 10 into 100%. 5 by 10 అంటే ఏంటి? ఏదైనా నంబర్ని ఇలా 10, 100, 1000 ఇలా మనం డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయో డెసిమల్ పాయింట్ అన్ని ప్లేసెస్ ఈ డైరెక్షన్లో నడుస్తుంది. 5 అంటే ఏంటి? 5 అంటే 5.0 అని చెప్పి, డివైడెడ్ బై 10 అంటే ఒక్క జీరో ఉంది కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ ఒక్క ప్లేస్ ఈ డైరెక్షన్లో నడుస్తుంది. సో 5 కాస్త 0.5 అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 by 10 అన్నప్పుడు 0.5 ఇంటూ 100 పర్సంటేజ్ని అలానే రాసుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏదన్నా నంబర్ని మనము 10, 100, 1000 ఇలా మనము మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇక్కడ 0.5 ఇంటూ 100 అంటున్నారు. ఓకే, 2 జీరోలు ఉంటున్నాయి. ఇంటూ అన్నారు అంటేనే ఈ డైరెక్షన్లో నడవాలి. సో 0.5ని మనము 100తో మల్టిప్లై చేసినప్పుడు 2 జీరోస్ ఉన్నప్పుడు 0.5 నుంచి 2 ప్లేసెస్ ఇటు మూవ్ అవ్వాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ప్లేస్, ఇక్కడికి ఒక ప్లేస్, అంటే 50 అన్నమాట. సో ఆన్సర్ ఇస్ 50 రాసుకోండి. పర్సంటేజ్ని అలానే రాసుకోండి. ఆప్షన్ 1 50% ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, 1 సెకండ్. ఇది మరి క్వశ్చన్ నెంబర్ 10 విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. క్రింది వానిలో సరైనది కానిది. ఓకే, సో ఇవాన్ పావ్లోవ్ డాగ్ అంటే కుక్క, స్కిన్నర్ ర్యాట్ ఎలుక, థ్రాండైక్ క్యాట్ పిల్లి, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ క్యాట్ పిల్లి. ఈ 4 3 కరెక్ట్గానే ఉన్నాయి. ఇవాన్ పావ్లోవ్ డాగ్తో దాని నోట్లోంచి సలైవా రావటం, బెల్, ఇది ఎక్స్పెరిమెంట్ మీరు చదివే ఉంటారు. ర్యాట్, బిఎఫ్ స్కిన్నర్ గురించి మన ర్యాట్ అంటే బిహేవియరిజం, జనరలీ ఆపరెంట్ కండిషనింగ్ అని చెప్పి అంటాము. ఇందులో ఒక బిహేవియర్ మనకి స్ట్రెంగ్తెన్ అవ్వాలన్నా వీకెన్ అవ్వాలన్నా ఏం చేయాలి అనేది బిఎఫ్ స్కిన్నర్ ర్యాట్ ఎక్స్పెరిమెంట్. థ్రాండైక్ క్యాట్ ఏమో ఇట్ ఈస్ పజిల్ బాక్స్ ఎక్స్పెరిమెంట్, అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఆర్ లెర్నింగ్ ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అని కూడా అంటాం. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్లో కోహ్లర్ అన్న ఆయన వాడిన యానిమల్స్ని మనము ఇట్ ఈస్ నాట్ క్యాట్, ఇట్ ఈస్ చింపాంజీస్. ఓకే, చింపాంజీస్ ఎక్స్పెరిమెంట్ మీరు కూడా చదివే ఉంటారు. ఒక కేజీలో చింపాంజీని పెట్టి బయట బనానాస్ పెట్టి ఒక 2 కర్ర పీసులు ఇస్తే ఫైనలీ ఆ 2 కర్ర పీసులు అటాచ్ చేసి ఆ బనానాస్ని చింపాంజీ తీసుకుంటుంది. దట్ ఈస్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. సో ఇక్కడ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్లో క్యాట్ కాదు చింపాంజీ కాబట్టి విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నప్పుడు ఆప్షన్ 4 ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ క్యాట్, అంతర్దృష్టి అభ్యసనం పిల్లి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 11. Sarla is good at Telugu. Because of this, she faced difficulty in learning English. సరళకు తెలుగు బాగా వచ్చు. దీనివలన ఆమె ఇంగ్లీష్ భాష నేర్చుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంది. హియర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్, ఇక్కడ జరిగిన అభ్యసన బదిలీ. ఓకే, తెలుగు వచ్చు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవటంలో ప్రాబ్లం వచ్చింది అంటే ఇట్ ఈజ్ అ నెగటివ్ ట్రాన్స్ఫర్, రుణాత్మక బదిలీ అని చెప్పి అర్థం. క్వశ్చన్ నెంబర్ 12. డిస్ఫేజియా ఈజ్ అ డిజబిలిటీ ఇన్ రైటింగ్, డిజబిలిటీ ఇన్ స్పీచ్, డిజబిలిటీ ఇన్ మ్యాథమెటిక్స్. పఠనానికి సంబంధించిన వైకల్యం డిజబిలిటీ ఇన్ రీడింగ్, దీన్ని మనము డిస్లెక్సియా అని చెప్పి అంటాం. డిజబిలిటీ ఇన్ రైటింగ్, వ్రాతకు సంబంధించిన వైకల్యము మనము డిస్గ్రాఫియా అని చెప్పంటాం. డిజబిలిటీ ఇన్ డూయింగ్ మ్యాథమెటిక్స్, గణిత సంబంధమైన వైకల్యము ఈజ్ డిస్కాల్కులై. ఓకే, స్పీచ్కి సంబంధించింది డిస్ఫేజియా అంటే భాషణములో వైకల్యం. బేసికల్లీ ఏంటంటే మాట్లాడాలన్నప్పుడు కావలసిన వర్డ్స్ వాళ్ళకి గుర్తుకురావు, ప్లస్
ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడిన దాన్ని కాంప్రహెండ్ చేసుకోవటం అంటే అర్థం చేసుకోవటం కూడా కష్టమవుతుంది. జనరలీ ఈ డిస్ఫేజియా అనేది ఏదన్నా స్ట్రోక్ వచ్చినప్పుడు లేదా బ్రెయిన్ ఇంజరీ, న్యూరోలాజికల్ డిసీజ్ ఇలాంటివి అయినప్పుడు డిస్ఫేజియా అనేది అవుతుంది. ఇక్కడ డిస్ఫేజియా ఈజీ అని అడుగుతున్నారు కాబట్టి డిజబిలిటీ ఇన్ స్పీచ్, భాషణంలో వైకల్యం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13, డైనమిక్స్ ఆఫ్ పర్సనాలిటీ. మూర్తిమత్వ గతిశీలతలు కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ ఆఫ్ ఫౌండన్, చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్ధాంతంలో కనపడతాయి. ఇవి మనకి సైకో అనలిటిక్ థియరీ, మనోవిశ్లేషణ సిద్ధాంతం, సిగ్మండ్ ఫ్రూయిడ్ ఇచ్చిన థియరీలో మనకి కనిపిస్తాయి. ఓకే, వీళ్ళు చెప్పటం ప్రకారం మన కాన్షియస్లో, మన అన్కాన్షియస్ మైండ్లో, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏవైతే మనకి అన్రిజాల్వ్డ్ అన్కాన్షియస్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిజైర్స్ అంటే మనకి ఏమన్నా కావాలి అనుకునేది మనకు దొరకకపోయినా, మన ఫ్రస్ట్రేషన్ లేదా మనకి ఎవరితో అయినా మనకి ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తున్నా అవి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఇవన్నీ మనము రిజాల్వ్ చేసుకుంటే తప్ప మన మైండ్ హెల్త్ అంటే సైకలాజికల్ హెల్త్ అనేది సరిగ్గా ఉండదు. సో ఇక్కడ సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ అండ్ కాన్షియస్ అనేది సైకో అనలిటిక్ థియరీలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 14, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మిన్నీసోటా మల్టీఫేస్ పర్సనాలిటీ ఇన్వెంటరీ MMPI is. మిన్నీసోటా మల్టీఫేస్ పర్సనాలిటీ ఇన్వెంటరీ MMPI నందలి, ప్రశ్నల సంఖ్య నందలి అంటే ఐ థింక్ దిస్ ఇస్ కన్నడ. ఓకే, ఇందులో జనరలీ 2 వర్షన్స్ ఉంటాయి. MMPI-2 అని ఒక వర్షన్, MMPI-2 RF అంటే రీస్ట్రక్చర్డ్ ఫామ్. జనరలీ ఇవి ట్రూ ఆర్ ఫాల్స్గా క్వశ్చన్స్ ఇస్తారు. సో MMPI-2లో జనరలీ 567 ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉంటాయి. రీస్ట్రక్చర్డ్ ఫామ్లో 300 దిస్ ఇస్ అ షార్టర్ వర్షన్ 338 ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చనర్ని మనం సాల్వ్ చేసినప్పుడు అసలు మన పర్సనాలిటీలో మన ఇమోషనల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, మన మెంటల్ హెల్త్ ఎలా ఉంది, మనం ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాము అంటే బేసికలీ ఇండివిజువల్స్ పర్సనాలిటీ స్ట్రక్చర్ ఎలా ఉంది, సైకలాజికల్ డిజార్డర్ ఏమైనా నడుస్తుందా, ఇలాంటివి ఈ టెస్ట్ ద్వారా తెలుస్తాయి. సో ఇక్కడ ఆప్షన్స్లో ఈ 2 నంబర్స్ లేవు, కానీ 567కి క్లోజెస్ట్ 550 ప్లస్ ఆన్సర్ కీలో కూడా 550 అని ఇచ్చారు కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ ఆప్షన్ 4, 550 is the answer. Question number 15. The thematic apperception test TAT was developed by. ఇతివృత్త గ్రాహ్యక నికష TATను అభివృద్ధి పరిచిన వాళ్ళు ముర్రే అండ్ మార్గన్. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ TAT అంటే ఏంటి? ఇది కూడా ఇట్ ఈస్ అ సైకలాజికల్ అసెస్మెంట్ టూల్. దీన్ని జనరలీ సైకో అనలిటిక్, సైకోడైనమిక్ అప్రోచెస్ అంటే పర్సనాలిటీ అసెస్మెంట్ థెరపీ కోసం అని చెప్పి హెన్రీ ఏ ముర్రే, క్రిస్టియానా డి మార్గన్ 1930లో ఫామ్ చేశారు. ఒక పర్సన్ అన్కాన్షియస్ మైండ్ అంటే వాళ్ళు మనకి చెప్పకపోయినా సరే వాళ్ళ ఆలోచనల్లో ఏం డిజైర్స్ ఉన్నాయి, ఏం మోటివేషన్ ఉంది, ఏం కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అన్నది మనము కొన్ని పిక్చర్స్ చూపించి వాళ్ళ ఆలోచన ఏంటి అని చెప్పి బయటికి లాగుతాం. దాన్నే మనము థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అని చెప్పి అంటాం. ఇందులో జనరలీ మనము వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ చూపిస్తాము. అంటే అది మనకి మామూలుగా చూస్తే అది ఒక సీన్ లాగా మనకు కనిపిస్తుంది. దాన్ని చూసి ఆ పిక్చర్ని చూసి మనం వాళ్ళని విల్ ఆస్క్ దెమ్ టు క్రియేట్ అ స్టోరీ. సో ఆ స్టోరీలో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ మోటివేషన్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఆ పర్సన్ కాన్షియస్ లేదా అన్కాన్షియస్ మైండ్లో ఏం ఫియర్స్ ఉన్నాయి, ఏం డిజైర్స్ ఉన్నాయి, ఏం కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఏం పర్సెప్షన్స్ ఉన్నాయి, అతని ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అన్నది మనకు తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 16, ఎక్స్పాండ్ FLN. ఇది ఐ థింక్ ఫస్ట్, సెకండ్ 2 రోజులు క్వశ్చన్ పేపర్స్లో వచ్చినట్టుంది. FLN విస్తరించండి, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది సెప్టెంబర్ 2020లో. ఎవ్రీ చైల్డ్ ఇన్ ద కంట్రీ గ్రేడ్ 3 అంటే ఏజ్ 8 to 9 yearsకి వచ్చేసరికి వాళ్ళకి మినిమం లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ ఉండాలి అనేది దీని ఆబ్జెక్టివ్. క్వశ్చన్ నెంబర్ 17, ఆర్గనైజేషన్ దట్ డెవలప్స్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్
అంటే ఎన్సిఎఫ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఓకే, ఎన్సిఎఫ్ని తయారు చేసేది ఎన్సిఈఆర్టీ. ఎన్సిఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. డయట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. NCTE is National Council for Teacher Education. NUEPA is National University of Educational Planning and Administration. Question number 18, Chairman of NEP 2020. NEP 2020 Chairman is Dr. Kasturi Rangan. Kasturi Rangan ఆయన ఫస్ట్ he was the former chairman of Indian Space Research Organization. అంటే ఇస్రోకి ఈయన చైర్మన్ లాగా ఉండేవాళ్ళు. తర్వాత he became the chairman of the committee for draft నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020. ఓకే, డాక్టర్ రంగరాజన్ అన్న ఆయన ఈజ్ ఇండియన్ ఎకనామిస్ట్. రిజర్వ్ బ్యాంక్కి గవర్నర్గా ఆయన సర్వ్ చేశారు. డిఎస్ కొఠారి, డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి, ఈయన ఇండియన్ సైంటిస్ట్ అండ్ ఎడ్యుకేషనిస్ట్. ఫిజిక్స్ అండ్ సైన్స్ ఎడ్యుకేషన్కి ఈయన ఇండియాలో చాలా కాంట్రిబ్యూట్ చేశారు. డాక్టర్ కేఎస్ హెగ్డే అంటే డాక్టర్ కోటా శివరామ కరంత్ హెగ్డే, ఈయన కూడా ఇండియన్ ఫిజిషియన్, ఈజ్ ఎ పాలిటిషియన్ and he served as a Minister of State for Planning and Program Implementation. Question number 19, in a primary school there are 70 pupils. As per RTE 2009, number of teachers to be appointed is, ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 70 మంది స్టూడెంట్స్ ఉంటే ఎంతమంది టీచర్స్ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. RTE 2009 ప్రకారం 30 పిల్లలకి ఒక్క టీచర్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో 70 మంది పిల్లలు ఉన్నారంటే ఏంట, 70 మంది పిల్లలు అంటే అట్లీస్ట్ 2 టీచర్స్ ఉండాలి, ప్లస్ ఎ ఫ్రాక్షన్ అంటే 70/30 మనం చేస్తే యూ విల్ గెట్ సంథింగ్ లైక్ 2.33. ఓకే, ఫ్రాక్షన్లో టీచర్స్ని ఇవ్వలేం కదా, సో వీ హ్యావ్ టు రౌండ్ ఇట్ ఆఫ్ టు 2. 2 is the answer. Question number 20, as per RTE 2009, percentage of seats to be given to children of weaker sections in private schools. RTE 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల శాతం, వీకర్ సెక్షన్స్ బలహీన వర్గాల పిల్లల కోసం 25%. క్వశ్చన్ నెంబర్ 21, అతివృష్టి అనావృష్టి అన్ని RTE క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ పేపర్లోనే ఇచ్చేసారు. అన్ని ప్రాబ్లమ్స్ ఈ క్వశ్చన్ పేపర్లోనే ఇచ్చేసారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ యాజ్ పర్ RTE 2009? RTE 2009 ప్రకారం క్రింది వాణిలో సరి అయినది ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ఇందులో కరెక్ట్ ఈజ్ ఆప్షన్ 3. ఈవెన్ దో TC ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్, అడ్మిషన్ షుడ్ నాట్ బి డినైడ్. TC లేనప్పటికీ ప్రవేశము తిరస్కరించరాదు అన్నది ఇట్ ఈస్ ట్రూ. ఇది అసలు ఎందుకు వాళ్ళు తెచ్చారంటే, TC లేదు అని చెప్పి ఏదన్నా స్కూల్లో పిల్లలకి అడ్మిషన్ ఇవ్వకుండా, అంటే జనరల్లీ ఏదైతే డిసడ్వాంటేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి పిల్లలు వస్తారో వాళ్ళు ఏదన్నా చిన్న స్కూల్ నుంచి వచ్చినప్పుడు TC అలాంటివి వాళ్ళకి లేకపోయినా కూడా వేరే స్కూల్లో వాళ్ళు అడ్మిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వాలి. అందుకని చెప్పి ఈ రూల్ని తీసుకొచ్చారు. సో దాట్ disadvantaged backgrounds are not deprived of their right to education due to administrative barriers. Question number 22, year-end examination for awarding pass certificate comes under. year-end అంటే ఉత్తీర్ణత ధృవపత్రాన్ని ఇవ్వటం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఈ మూల్యాంకనం కిందకు వస్తుందంటే లాస్ట్లో మార్చిలో ఫిబ్రవరిలో మనం కండక్ట్ చేసే ఎగ్జామ్ని సమ్మేటివ్ అసెస్మెంట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 23, NCF 2005 ఫోకసెస్ ఆన్. NCF 2005 ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. NCF 2005 నుంచే మన కరికులంలో, మన టీచింగ్ స్టైల్లో, మన పెడగాగీలో చేంజెస్ రావటం మొదలుపెట్టాయి. వీ స్టార్టెడ్ మూవింగ్ ఫ్రమ్ రోట్ మెమరైజేషన్ టు అ మోర్ హోలిస్టిక్ అండ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇందులో అయితే పిల్లలు యాక్టివ్గా ఎంగేజ్ చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ కాన్సెప్ట్స్ని వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటారు. సో NCF 2005 ఫోకసెస్ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన నిర్మాణం ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఇన్పుట్ డివైస్? క్రింది వానిలో ఇన్పుట్ సాధనం ఏది అని చెప్పి అడుగుతున్నారు. ఇన్పుట్ డివైస్ అనేది ఇట్స్ అ హార్డ్వేర్ డివైస్. దిస్ ఇస్ ఫర్ నాన్ కంప్యూటర్ స్టూడెంట్స్ బేసికల్లీ.
ఏది వాడి మనము కంప్యూటర్లోకి ఒక డేటాని ఎక్కిస్తామో దాన్ని మనము ఇన్పుట్ డివైస్ కింద తీసుకుంటాం. ఈ కింది వాటిలలో ఇన్పుట్ డివైస్ అని చెప్పి మనం చూస్తే స్కాన్ చేసి ఆ డేటాని మనం కంప్యూటర్లో ఎక్కించగలం. అంటే డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి, ఫోటోగ్రాఫ్ని స్కాన్ చేసి, లేదా ఏదైనా ఇమేజ్ని స్కాన్ చేసి మనం కంప్యూటర్లోకి ఎక్కించి దాన్ని మనం ఎడిట్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు, షేరింగ్ చేయొచ్చు. ప్రింటర్ అనేది దాంట్లోంచి మనకి ఇట్ ఈస్ ప్రింటర్ అనేది బేసికల్లీ మనకి ఇట్ ఈస్ అవుట్పుట్ డివైస్. ఎందుకంటే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో ఉందో దాన్ని మనము ఒక పేపర్ మీదకి ప్రింట్ లాగా తీసుకుంటాం. మానిటర్ అనేది ఇట్ ఈస్ డిస్ప్లే స్క్రీన్. అంటే ఎక్కడైతే మనకి కనిపిస్తుందో కంప్యూటర్లో ఏముంది అని డిస్ప్లే చేస్తాం కదా విజువల్ అవుట్పుట్ని, దాన్ని మనం మానిటర్ అని చెప్పంటాం. స్పీకర్ అనేది కూడా ఇట్ ఈస్ అవుట్పుట్ డివైస్. ఎందుకంటే సౌండ్ లేదా ఆడియో అవుట్పుట్ ద్వారా మనకి కంప్యూటర్లో ఎలక్ట్రానిక్ డివైస్లోంచి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కాబట్టి స్పీకర్ ఏమో ఇట్ ఈస్ అవుట్పుట్ డివైస్. ఇన్పుట్ డివైస్ అని చెప్పి అడుగుతున్నాం కాబట్టి స్కానర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 25. What does HTML stand for? HTML అంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్. దీన్ని వాడుకునే మనము వరల్డ్ వైడ్ వెబ్లో డాక్యుమెంట్స్ని డిజైన్ చేస్తాం. Question number 26. Which of the following is not a part of Microsoft Office? ఫోటోషాప్ కింది వాణిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధం లేని అప్లికేషన్ ఈజ్ ఫోటోషాప్. ఫోటోషాప్ అనేది అడాబీ వాళ్ళది. క్వశ్చన్ నెంబర్ పవర్ పాయింట్ అనేది మనం దేనికి వాడతాం? పవర్ పాయింట్ అనేది ఈ మూడు కూడా మనకి మైక్రోసాఫ్ట్లోనే ఉంటాయి. పవర్ పాయింట్ అనేది జనరల్లీ మనము స్లైడ్ షోస్కి, ప్రజెంటేషన్స్కి స్లైడ్ షోస్ తయారు చేయడానికి వాడతాము. ఎక్సెల్ అనేది స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్, డేటా అనలైజ్ చేయడానికి, డేటా క్యాలిక్యులేట్ చేయడానికి, డేటాని విజువలైజ్ చేయడానికి వాడతాం. అవుట్లుక్ అనేది ఇది కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇది ఇట్స్ ఈమెయిల్ క్లయింట్. అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజర్ నుంచి ఈమెయిల్ కమ్యూనికేషన్ ద్వారా పంపించాలి అంటే వాడేది అవుట్లుక్. క్వశ్చన్ నెంబర్ 27. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్? ఇది అందరికీ తెలిసిందే. ఫేస్బుక్ ఈజ్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. యూట్యూబ్ అనేది ఇట్ ఈజ్ అ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. గూగుల్ అనేది ఇట్ ఈజ్ అ సర్చ్ ఇంజిన్. వికీపీడియా అనేది ఇట్ ఈస్ ఎ ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా. క్వశ్చన్ నెంబర్ 28. విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ వైడ్లీ యూస్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్? క్రింది వాణిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు? ఆప్షన్ 2 HTML, CSS ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. HTMLని వాడి వెబ్ పేజెస్ని మనం స్ట్రక్చర్ చేస్తాం. CSSని వాడి స్టైలింగ్, ఫార్మాటింగ్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 29. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ స్కూల్స్. ఇలాంటి క్వశ్చన్స్ ఎలక్షన్స్ తర్వాత ఎవరుంటారు రూలింగ్ పవర్లో అన్న దాన్ని బట్టి ఇవి కంటిన్యూ అవుతాయి లేదా అని ఉంటుంది. సో ఇవి మాత్రం మీరు కరెంట్ అఫైర్స్ లాగా ఎలక్షన్స్ అయిన తర్వాత ఇదే గవర్నమెంట్ ఉంటే ఇవే స్కీమ్స్ ఉంటాయి, వేరే గవర్నమెంట్ ఉంటే వేరే స్కీమ్స్ ఉంటాయి, వాటిని మీరు అప్డేట్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 29. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ స్కూల్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇస్ మనబడి నాడు నేడు. ఓకే, మనబడి నాడు నేడు అనేది క్లాస్ రూమ్స్లో కొత్త క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, ఉన్న ఎగ్జిస్టింగ్ క్లాస్ రూమ్స్ లేదా ఫెసిలిటీస్ని రెనోవేట్ చేయడానికి, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వటానికి, శానిటేషన్ అంటే బాత్రూమ్లు స్కూల్కి కట్టించడానికి, క్లాస్ రూమ్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ తయారు చేయడానికి, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ మనబడి నాడు నేడు. అమ్మ ఒడి అనేది ఇట్ ఈస్ అనదర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అమ్మ ఒడి ప్రోగ్రాంలో డ్రాప్ అవుట్ రేట్ అంటే పిల్లలు స్కూల్కి రాకుండా ఆగిపోకుండా ఇది ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్. మదర్స్కి, గార్డియన్స్కి ఎవరి పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారో 75% అటెండెన్స్ ఉంటే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ నడుస్తుంది. దట్ ఈస్ అమ్మ ఒడి.
జగనన్న విద్యా కానుక, ఇది వెల్ఫేర్ స్కీమ్. దిస్ ఈజ్ ఆల్సో లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇందులో పిల్లలకి ఎడ్యుకేషనల్ కిట్స్ అంటే వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్, స్టేషనరీ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. బేసికలీ ఇవన్నీ కూడా ఇకనామికలీ డిసడ్వాంటేజ్ బ్యాక్గ్రౌండ్ పిల్లలకి, సో దట్ దే డోంట్ డ్రాప్ అవుట్ ఆఫ్ స్కూల్. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పి యూనిఫామ్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు అని అనుకోకుండా స్కూల్కి వచ్చి చదువుకోవాలని ఇచ్చే స్కీమ్స్ ఇవి. ఫోర్త్ వన్ ఇస్ జగనన్న గోరుముద్ద స్కీమ్. ఇది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్, అందరికీ తెలిసిందే. Question number 30. This is the last question. జగనన్న విద్యా దీవెన ఈజ్ ఇంటెండెడ్ ఫర్. ఈ జగనన్న విద్యా దీవెన ఇంతకు ముందు కూడా మనం చూసినట్టున్నాం కదా, విద్యా కానుక, విద్యా దీవెన. ఓకే, సో విద్యా దీవెన అనేది కూడా ఇట్ ఈస్ అ స్కీమ్ లాంచ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరైతే పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారో వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఇవ్వటాన్నే మనము జగనన్న విద్యా దీవెన అని చెప్పి అంటున్నాం. సో ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్యూషన్ ఫీజు, అదర్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ అంటే హాస్టల్ ఫీజ్, మెస్ ఛార్జెస్, బేసికలీ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చేస్తున్న పిల్లలకి ఇచ్చే రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఫీజుని మనము జగనన్న విద్యా దీవెన స్కీమ్ అని చెప్పి అంటున్నాం. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందాక మనం చూసాము, మన బడి నాడు నేడు కిందకు వస్తుంది. మిడ్ డే మీల్ స్కీమ్ ఏమో జగనన్న గోరుముద్ద స్కీమ్. సప్లై ఆఫ్ బుక్స్, బ్యాగ్, షూస్ ఇది జగనన్న విద్యా కానుక. ఫీ రీఎంబర్స్మెంట్ ఏమో ఇట్ ఈస్ ఫీ రీఎంబర్స్మెంట్ అమ్మఒడి. ఓకే, సో ఇట్ ఈస్